ఒక ప్రకాష్ రాజు గారు వచ్చి మళ్ళీ జ్యోతిష్యం చెప్తాడు, మళ్ళీ బోధిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి మాటలు చెప్పే వ్యక్తి, మోడీ గారికి మాటలు చెప్పే వ్యక్తి, వై కేటగిరీలో ఉన్న వ్యక్తి, ప్రజలకు సందేశం ఇచ్చే వ్యక్తి, అవగాహన లేకుండానే ఉన్నాడు. ఆ ప్యాక్ అంటే ఏంటో తెలియదా, ఆ కేసును అంటే ఏంటో తెలియదా, జోజం అంటే ఏమో తెలియదా, ఇక్కడ ఆల్రెడీ మరి బ్యాన్ ఉందని తెలియదా. ఆయన సపోర్ట్ చేసిన గవర్నమెంట్లే 10 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన సపోర్ట్ చేసిన గవర్నమెంట్లోనే నడిచాడు ఆయన గన్మెన్లు పెట్టుకొని. అప్పుడు ఆయన నన్ను ఎవరు ఏమీ చేయలేడు అనే ఉద్దేశంతో ఆయన ఆ యాప్ని రన్ చేశాడు, అంటే సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఏదైతే కేసు వస్తుందో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నిజంగా చేశాను, ఎస్ ఐఎమ్ రైట్ అని చెప్పుంటే తప్పు, అది తప్పు అంటాను. తెలియక చేయడానికి ఆయన చదువు రానివాడు కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాడికి బోధించేవాడు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళకే బోధించేవాడు, సెక్యులరిజం అంటే చెప్పేవాడు, దేశానికి మనకు మంచి చెప్పేవాడు, దేశానికి మొత్తం టోటల్గా ఎలా నడవాలో చెప్పేవాడు. తప్పు చేశాను అనకూడదు, తెలిసే చేశాను అని చెప్పాలి. తెలిసి చేశాను ఇక మీదట చెయ్యను, తెలియక చేశాను అని చెప్తే నువ్వు ఇంకొకరికి బోధించకూడదు, ఇంకొకరికి నువ్వు సలహాలు ఇవ్వకూడదు. నేనేమన్నా ఆఫ్లైన్ వెళ్తారా, మీరు ఆఫ్లైన్ ఆడుకుంటారా, పర్మిషన్ ఉన్న కూడా ఆడుకోండి, గోవాలో ఆడుకోండి, లేదా శ్రీలంకలో ఎక్కడైనా ఆడుకోండి, మీ ఇష్టం. అది మీ ఫ్యామిలీ నష్టపోతుంది. ఇక్కడ మొత్తం టోటల్గా ఒక ఫోన్ యాప్లు అయితే ఆ యాప్ల్లో మొత్తం కొన్ని కోట్ల మంది పిల్లలు నష్టపోతున్నారు. పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల రాకపోతే మళ్ళీ ఏ దొంగతనం చేయాలా, ఏ ట్రాన్సాక్షన్, ఏ దోపిడీలా, ఇవన్నీ దీనివల్లే జరుగుతున్నాయి. అందుకనేసి దయచేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నా, టిక్టాక్ ఎలా నిషేధించారండి? మరి ఇవన్నీ ఎందుకు నిషేధించలేకపోతున్నారు? ఎందుకు దీని మీద గట్టిగా సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? ఎందుకు దీని మీద మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా బ్యాన్ చేయలేకపోతున్నారు? ఇది మీ చేతిలో పనే కదా. మరి లాస్ట్ మంత్ 3 months బ్యాక్ 2 months బ్యాక్ మొత్తం టోటల్గా కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లోని బంద్ చేశారు కదా. అంటే మీ చేతిలో ఉన్న టెక్నికల్ పనే కదా ఇది. ఎందుకు చేయలేకపోతున్నారు?